నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అనంతపురంలో పాల్గొనే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన కడప టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతుంది. పులివెందుల మార్కెట్ యార్డ్లో చీనీ రైతుల సమస్యలపై టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి హామీ. కూటమి ప్రభుత్వంలో పండించిన ఏ ఒక్క పంటకు కనీస మద్దతు ధర దొరక్క రైతులు అల్లాడుతున్నారు. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆగ్రహం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ 6 కార్యక్రమం విజయవంతం కావడం పట్ల టీడీపీ పోలిట్ బ్యూరో శ్రీనివాసరెడ్డి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు రేపు అనంతపురంలో జరిగే సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఈ సభా ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. హలో, మీటింగ్ పక్కలోనే ఇది. రైతులెవరూ అధైర్యపడవద్దని, కూటమి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తెలిపారు. పులివెందుల మార్కెట్ యార్డ్లో రైతు సమస్యలపై బీటెక్ రవి మాట్లాడుతూ, అందరికీ మార్కెట్ యార్డ్లో వ్యాపారస్తులకు రూములు ఇస్తామన్నారు. చిన్న కుప్ప పెద్ద కుప్ప అనే తేడా ఏమీ ఉండదని రైతులు అపోహ పెట్టుకోవద్దని ఈ సందర్భంగా సూచించారు. గ్రేడింగ్ విధానం కూడా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులను ఏ ఒక్క వ్యాపారస్తుడు బలవంతంగా సరుకును అమ్మేది లేదని, రైతు ఇష్ట ప్రకారమే గ్రేడింగ్ ఉంటుందని బీటెక్ రవి తెలిపారు. మార్కెట్ ధరలు ఒకసారి పెరుగుతాయి, ఒకసారి తగ్గుతాయి. ఉదాహరణకు ఒక రోజు 30,000 ఉంటే మరుసటి రోజు 20,000కు పడిపోతుందన్నారు. వ్యాపారస్తులు రైతులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. రైతులకు అన్ని విధాలా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసా కల్పించారు. పులివెందుల మార్కెట్ను తెచ్చింది వైసీపీ అయినా తాము దీన్ని కంటిన్యూ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీటెక్ రవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటనలు కానీ, ఇక్కడికి వచ్చిన రైతుల ఆవేదన, వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి కూడా మేము రైతులతో మీటింగ్ పెట్టుకున్నాం. తర్వాత అదేవిధంగా అసలు ఎందుకు ఈ అపోహలు వస్తున్నాయి, రైతుల మెయిన్ అపోహ ఏంటంటే, ఇక్కడ ఎవరైతే మీరు మార్కెట్ కమిటీలో రూములు ఇచ్చి వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా అందరూ యాక్షన్లో పాల్గొనకుండా 3-4 మాత్రమే పాల్గొని సిండికేట్ అయిపోయి మాకు రావాల్సిన ధర కన్నా మాకు తక్కువ వస్తుందనేది మెయిన్ పాయింట్గా ఆ తర్వాత వీళ్ళు చెప్పడం జరిగింది. రెండోది వచ్చేసి, ఏదైనా వేలం పాట పాడేటప్పుడు 100 రూపాయలే పెడుతున్నారు, దాన్ని 500కు మార్చాలా, 10,000 నుంచి 10,100 కాదు, 10,000 నుంచి 10,500, నెక్స్ట్ 11,000 ఆ రకంగా మార్చాలనేది తర్వాత వీళ్ళు ఆ తర్వాత డిమాండ్ చేసినది. దీనికి ఇక్కడ ఉండే వ్యాపారస్తులతో కూడా మాట్లాడినాం, సెక్రటరీ గారితో కూడా మాట్లాడి ఇప్పుడు రూములు వచ్చి 12 ఉన్నాయి. ఇంకా అప్లై చేయాల్సిన వాళ్ళు 10 మంది అప్లై చేసుకున్నారు. వాళ్ళకి ఇమ్మీడియట్గా కూడా, అంటే జనరల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనమే రూమ్ కట్టించేది లేట్ అవుతుంది కాబట్టి అప్లై చేసుకునే వాళ్ళే వాళ్ళు సొంతంగా కూడా షెడ్ వేసుకునే విధంగా అంతా ముందుకు వచ్చినారు. దాంట్లో ఒక 6 నుంచి 7 అప్లికేషన్లు మనకు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. ఇంకా 4-5 కూడా పెండింగ్. అంటే మనం అనుకుంటే వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఉండే రైతుల కోరిక మేరకు వీళ్ళ బాధ ఏంటంటే, ఎవరిని కొత్త వాళ్ళను బయట నుంచి వచ్చే వ్యాపారస్తులు వస్తే మాకు మంచి గిట్టుబాటు ధర వస్తుందనే ఒక ఆశ ఇక్కడ రైతుల్లో ఉంది. అది వాస్తవం కూడా. అలాంటప్పుడు మేమేం చెప్తున్నామంటే, ఇద్దరు మార్కెట్ కమిటీ చైర్మన్లు కూడా ఉన్నారు, సెక్రటరీ ఉన్నారు. ఎవరైనా ఉత్సాహవంతులు బయట జిల్లాల నుంచి అయినా సరే, ఈ చీనీ వ్యాపారంతో సంబంధం ఉండే వాళ్ళు ఎవరైనా సరే
ముందుకు వచ్చి మాకు పులివెందులలో రూములు కావాలని అడగండి, మేము ఒక 4-5 రూములు కూడా వాళ్ళకి ఇచ్చేదానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఇది రైతులందరి కోరిక. రైతులకు బయట నుంచి వచ్చే వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి చేస్తే మాకేమైనా మంచి రేట్ వస్తుందేమో అనే ఒక ఆశ వాళ్ళకు ఉంది. కాబట్టి రైతుల తరఫున మేము ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది మేము పాటించి ఇప్పుడు 6-7 మంది ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకి ఇస్తూ, నాన్ లోకల్ అయినటువంటి వ్యాపారస్తులు కూడా ఎవరన్నా వచ్చి ముందుకు వస్తే వాళ్ళకు కూడా రూములు ఇచ్చే బాధ్యత కూడా సెక్రటరీ, 2 చైర్మన్లు కూడా మేము తీసుకుంటాం. తర్వాత 500 అనేది తర్వాత నిన్న మేము చెప్పిపోయినాం. ఈరోజు కూడా అంటే టన్నుకు 500 పెంచేది, అది కూడా ఈరోజు అమలు పరిచినాం. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే మీకుండే ఏదన్నా అపోహలు అనేటి వ్యాపారస్తులతో మాట్లాడి ఖచ్చితంగా తీరుస్తాను. ఇందాక మీరు చెప్పినది ఏంది, ప్రధానమైన సమస్య ఏంటంటే సేమ్ క్వాలిటీ ఉంటుంది, చిన్న కుప్పకు పెద్ద రేట్ వస్తుంది, అదే 10 టన్నులు ఉండే కుప్పకు ఆ రేటు పెట్టడం లేదని మీరు అడుగుతున్నారు. దానికి కూడా మేము ఏం పరిష్కారం చేస్తున్నామంటే, అంటే మాకుండే ఆలోచన, రైతు కనుక ఒప్పుకుంటే లోడ్ దించేటప్పుడే గ్రేడింగ్ చేస్తారు, ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ. ఇంకా దాంట్లో ఇంకా రేట్లో తేడా ఉండదు. ఫస్ట్ క్వాలిటీ అంటే అందరికీ ఒకటే రేట్ వస్తుంది, అది కూడా రైతు ఒప్పుకుంటే. ఈ ప్రయోగం ఒక వారం రోజులు చేద్దాం. దీనివల్ల రైతుకు ఎక్కువ రేట్ వచ్చేది కంటే అది కంటిన్యూ చేస్తాం. కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనలో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారని, పండించిన ఏ ఒక్క పంటకు కనీస మద్దతు ధర, యూరియా దొరక విలవిల్లాడుతున్నారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పేర్కొన్నారు. ఈరోజు అన్నదాత పోరులో భాగంగా కడప ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. తొలుత వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్డీఓ కార్యాలయం ఏఓకు వినతిపత్రం అందించిన అనంతరం రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా మాట్లాడుతూ, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. యూరియా దొరక్క రైతులు అల్లాడుతున్నారని మండిపడ్డారు. పండించిన పంటలకు కూడా మద్దతు ధర లేకపోవడంతో అప్పుల పాలై అప్పులకు వడ్డీలు కూడా కట్టుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల స్థిరీకరణ నిధి పేరుతో మోసం చేశారని, పంట నష్ట పరిహారం చెల్లించకుండా ఎగనామం పెట్టారని ఆరోపించారు. దానికి తప్ప దేనికి పనికిరాదని రైతు సోదరునికి హేళనగా చేసిన నాయకుడు మన చిన్న విత్తనాలు, అలాగే యూరియా ప్రతి నెల సకాలంలో ఏ పంట వేస్తే బాగుంటుంది అని కూడా రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు అన్ని పంటలకు మద్దతు ధర, అన్ని పంటలకు మద్దతు ధర, అన్ని పంటలకు మద్దతు ధర. రైతుల మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఆవులు పెట్టుకోండి, ఆవులు లోన్ తీసుకొని ఆవులు పెట్టుకోవాలంటే ఏ రకాల ఆవులు ఉరికిస్తారు, ఎవరు ఆగే పెట్టుకుంటారు. ఆవులు పెట్టుకుంటే ఆవులు మేత కావాలి కదా, మళ్ళా అదేనా. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి అన్నదాత పోరు అనే కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కడప నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను కలుపుకొని మరి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి సుమారుగా 1.5 సంవత్సరం కావస్తుంది. మరి ఈ 1.5 సంవత్సరం కాలంలో రైతులు పడిన ఇబ్బందులు అన్నీ కావు. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గురించి ఆలోచించడం లేదు. మరి ఈరోజు రైతులందరూ కూడా అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈరోజు ప్రధానంగా రైతులు యూరియా దొరకడం చాలా కష్టమైపోయింది. రైతు సోదరులకు ఒక బస్తా యూరియా తీసుకోవాలంటే మరి ఈరోజు మండల హెడ్ క్వార్టర్కు రావాలి. మరి రోజులు గడిస్తే కూడా మరి వాళ్ళకు ఒక బస్తా యూరియా దొరికే పరిస్థితి లేదు. మరి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ మరి మాట్లాడుతున్న తీరు ఎట్లా ఉందంటే, మన రాష్ట్రంలో రైతులకు అందరికీ కూడా సరిపడా యూరియా ఉంది అని చెప్పడం జరుగుతుంది. మరి అలా సరిపడా యూరియా ఉన్నప్పుడు మరి ఎందుకు రైతులందరూ కూడా పడిగాపులు కాస్తున్నారు?
మరి వేలాది మంది రైతులు ఎందుకు మరి క్యూలో నిలబడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఈ ముఖ్యమంత్రి ఏదైతే తన పుస్తకంలో రాసుకున్నాడో వ్యవసాయం దండగాన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరి ఆ రకంగానే ఈరోజు రైతులకు ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది. రైతులకు ఏ కష్టం వచ్చినా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతన్నలకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు కడప నగరంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పి 10 రోజుల మునిపే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం మరి డిక్లేర్ చేయడం జరిగింది. మేము కూడా మరి కడపలో శనివారం రోజే మేము పర్మిషన్కు అప్లై కూడా చేయడం జరిగింది. మాకు పర్మిషన్ ఇవ్వకోకుండా మరి ఈరోజు ఉదయం 9:20 గంటలకు మాకందరికి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ర్యాలీ మీరు నిర్వర్తించడానికి మీకు పర్మిషన్ లేదు, మరి మీరు చేస్తే మీ మీద కేసులు పెడతామని చెప్పి కూడా మరి మమ్మల్ని భయపెట్టే కార్యక్రమం చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్. మేము ఒకటే చెప్పాం, మీరు ఏం కేసులు పెట్టుకున్నా మేము భయపడే ప్రసక్తి లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా రైతన్నులకు అండగా ఉంటాము అని చెప్పి మరి ఆ విధంగానే మరి ఈరోజు ఒక శాంతియుత మార్గంలో మేము రైతన్నులకు అండగా మరి రైతులతో కలుపుకొని మరి ఈరోజు ర్యాలీ నిర్వహించి మరి ఈరోజు ఆర్డీఓ గారికి మన వినతి పత్రాన్ని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని చెప్పి కూడా వినతి పత్రం అందించడం జరిగింది. డిపిఓ హామీతో వేంపల్లె పంచాయతీ కార్మిక సిబ్బంది సమ్మె విరమించారు. వేంపల్లె గ్రామ పంచాయతీ కార్మిక సిబ్బంది గత వారం రోజుల నుంచి సమ్మెలో ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి వేంపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. పంచాయతీ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నందున పలు పార్టీ నేతలు మద్దతుగా నిరసన తెలిపారు. పంచాయతీ కార్యాలయంలో ఈరోజు పారిశుద్ధ్య కార్మికుల సమ్మెలో వారి జీతాలు చెల్లించే వరకు విధులకు వెళ్లమని భీష్మించుకుని సమ్మెలో కూర్చున్నారు. 5 నెలల జీతాలు చెల్లించాలని, 15 నెలల పీఎఫ్, 3 సంవత్సరాల ఈఎస్ఐలను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం తాము పాటుపడుతుంటే భిక్షం ఎత్తుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై డిపిఓ రాజ్యలక్ష్మితో ఏపీసీసీ మీడియా చైర్మన్ చర్చించారు. వేంపల్లె గ్రామ పంచాయతీకి రెగ్యులర్ ఈవో గత 6 నెలలుగా లేనందున గత 6 నెలలుగా పారిశుద్ధ్య, మంచినీటి సరఫరా ఇబ్బందికి జీతాలు ఇవ్వడం లేదన్నారు. ఈ సందర్భంగా డిపిఓ రాజ్యలక్ష్మి 22 రోజుల్లో తమ జీతాలు చెల్లిస్తామని పంచాయతీ సిబ్బందికి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. త్వరలోనే వేంపల్లె గ్రామ పంచాయతీకి రెగ్యులర్ ఈవోను నియమిస్తామని ఆమె తెలిపారు. ముగ్గురు చనిపోయారు, మీ దృష్టికి వచ్చిందో లేదో, పిల్లోళ్ళు విషజ్వరాలు వచ్చి 3 చనిపోయారు. పాపం వీళ్ళు ఆడికి మేము మాట్లాడేవాళ్ళు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే 1-2 వచ్చి దాన్ని ఆడుండే చెత్తను తీసుకుపోయి పక్కన పెట్టారు. ఇప్పుడు ట్రాక్టర్లు పోతే డీజిల్కు లెక్క ఉండదు. వాళ్ళు యాడ్ నుంచి చేస్తారు మొన్న వాళ్ళకి ఆన్లైన్లో అకౌంట్లకు పేమెంట్ వెళ్ళేటట్టు మీరందరూ కూడా మీకు అందరికీ కూడా వేతనాలు పడతాయని నేను అందరి తరఫున ప్రామిస్ చేస్తున్నాను. మధ్యాహ్నం నుంచి ఫీల్డ్లోకి వెళ్ళాను. మీ అందరికీ కూడా ఇటువంటి పరిస్థితి ఇంకెప్పుడు రాదని నేను జిల్లా అధికారిగా నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. ఈ రోజు వచ్చిన పరిస్థితి రాదని, ఎందుకంటే అనుక్షణం చూస్తూనే ఉంటాం మీకు జీతాలు పడియాలి. మధ్యాహ్నం భోజనం చేసినట్టు ఫీల్డ్లోకి డబ్బులు ఇంకా ఒకసారి చెప్పేశాను జీతాలు పడతాయి అని అన్నాక శానిటరీ వర్కర్లకి పేమెంట్ విషయంలో గ్యాప్ రావడం జరిగింది. ఈ ఏదైతే జీతాలు ఇవ్వడంలో కొంచెం గ్యాప్ అయితే వచ్చిందో ఆ విషయం మీద నేను ఎవరి చేతిలో అయితే చెక్ పవర్ ఉన్నదో ఆ రమాదేవికి చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వెండార్ కోడ్ ఈవేళ క్రియేట్ చేసి వాళ్ళకి ఆన్లైన్లోనే పేమెంట్ పడేటట్టుగా చూస్తున్నాను. అదేవిధంగా ఏంటంటే గతంలో కూడా ఇలాగే హడావుడిగా పడి క్యాష్ ఇవ్వడం జరిగింది. అలా నగదు ఇవ్వడం కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పటికైనా సరే పంచాయతీని సరిచేస్తూ వాళ్ళ అకౌంట్లో పేమెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరికైతే అకౌంట్లు లేవో వాళ్ళకి బ్యాంక్లో 0 బేసిస్ మీదే అకౌంట్ కూడా ఈరోజే ఓపెన్ చేసి వాళ్ళకి కూడా వెండార్ కోడ్ క్రియేట్ చేసి నగదు ఒక 24 గంటలు లేదా 48 గంటలు వాళ్ళకి పడేటట్లుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదన్నీ కూడా రమాదేవి చూసుకుంటుంది, తన చేతిలోనే అధికారం ఉన్నది కాబట్టి. అట్లా కాదు, గత 6 నెలలుగా రెగ్యులర్ ఈవో లేకపోవడం వల్ల, ఆ ఈవో లేకపోవడము ప్లస్ వచ్చిన ఈవోలకు చెక్ పవర్ లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తింది. ఈ వేంపల్లెకు పంచాయతీకి రెగ్యులర్ ఈవోని ఎప్పుడు నియమిస్తారు, వాళ్ళకు చెక్ పవర్ ఎప్పుడు ఇస్తారు? సరే, నేనైతే మాత్రం కౌన్సిలింగ్లో పక్కాగా మాధవరెడ్డి అన్న అతన్ని రెగ్యులర్ పంచాయతీ సెక్రటరీని వేయడం జరిగింది. అతను జాయిన్ అయ్యాడు, 1 నెల రోజులు పనిచేశాడు. మరి మధ్యలో అతను మెడికల్ లీవ్ పెట్టి వెళ్ళిపోవడంతో మళ్ళీ ఫైల్ సర్క్యులేషన్లో ఉన్నది. మళ్ళీ రెగ్యులర్గా పంచాయతీ సెక్రటరీ మీ పంచాయతీకి నియమించడం అతి త్వరలో జరుగుతుంది.
మాధవరెడ్డి ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలింపుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా పులివెందులలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పులివెందులలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లారు. ర్యాలీకి పర్మిషన్ లేదంటూ పోలీసులు ఈ సందర్భంగా అడ్డుకున్నారు. పోలీసులను లెక్క చేయకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో సింగారెడ్డి సతీష్ రెడ్డి మాట్లాడుతూ రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆరోపించారు. రైతులకు సంవత్సరానికి 20,000 ఇస్తామని తెలిపారని, సంవత్సరం దాటినా కేవలం 5,000 రూపాయలు మాత్రమే చెల్లించినట్లు వారు తెలిపారు. ఈ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర లేదని, రైతులు పండించే ఉద్యాన పంటలు, ఆహార ధాన్యాలు అన్ని రేట్లు దారుణంగా ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఎక్కడ చూసినా కూడా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తప్పితే రైతుల కళ్ళల్లో సంతోషం అనేది ఎక్కడ కూడా కనపడడం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చేటువంటి 16 నెలల నుంచి రైతులు పడని బాధ అంటూ లేదు, రైతులు పడనటువంటి కష్టం అంటూ లేదు. అన్ని రంగాలలో ఏ పంట వేసినా అన్ని పంటల్లో కూడా గడిచిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ధరలకు ఈరోజు రైతులకు వచ్చినటువంటి ధరలకు పోల్చుకుంటే కొన్ని అయితే 10-20% కూడా రావడం లేదు. కనీసం అంటే 30-40% ప్రతి ఒక్క పంట మీద కూడా ఈరోజు రైతుకు నష్టం జరుగుతూ ఉంది. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులు పండించినటువంటి ప్యాడీ మా ప్రాంతంలో 1,700 రూపాయలకు పచ్చి ధాన్యం ఆ రోజు కొనేవాళ్ళు. ఈరోజు 1,350 రూపాయలు. ఆ రోజు కందులు 12,000 రూపాయల నుంచి 14,000 రూపాయలు కందులు కొంటూ ఉన్నారు. ఈరోజు 7,000-8,000 రూపాయలు. ఉద్దులు, పెసలు, రావులు, కొర్రలు ఒక్క ధాన్యమైనా కూడా అప్పటికంటే ఇప్పటికీ ఎక్కువ ధర వస్తుందని చెప్పే సాహసం ఈ ప్రభుత్వం చేయగలుగుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. విజయవాడలో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో 27-28 వార్షికోత్సవంలో శ్రీమతి కొమ్మినేని శేషశైలజ రాష్ట్రంలోని మొదటి ర్యాంకు సాధించడం పట్ల పలువురు అభినందించారు. కడప నగరానికి చెందిన మాజీ టీడీపీ కార్పొరేటర్ కొమ్మినేని వెంకట సుబ్బయ్య కుమార్తె కొమ్మినేని శ్రీవిద్యకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఎంఎస్ఈఎన్టీ స్టేట్ వైడ్ ఫస్ట్ ర్యాంక్ సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా 3 బంగారు పతకాలను ప్రెజెంటేషన్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా బండి బాబు, మూర్తి బాలకృష్ణ, బండారు సత్తి, అభిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ వేమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. For best outgoing student passed in MS Auto Technology exams in first attempt, TVG Tilak Memorial Gold Medal, TV Krishna Gold Medal, and 6th AOC Prize Endowment Cup AOI for best outgoing student in MS Auto Technology. Dr. Bangili Sai Soumya, Professor Ethinalu Gold Medal for very most meritorious student in MS Orthopedics in Andhra region. వేంపల్లెలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
వేంపల్లె పట్టణంలోని ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ యోగేశ్వర్ బాబు కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. అనంతరం రోగులకు ఫిజియోథెరపీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిజియోథెరపీ అనేది శారీరక మానసిక అనారోగ్యాలకు మందులతో పని లేకుండా శాశ్వత ఉపశమనాన్నిచ్చే ఔషధమన్నారు. ఫిజియోథెరపీ ద్వారా శస్త్రచికిత్స లేకుండా మోకాలి నొప్పులకు, వెన్ను నొప్పులకు, కీళ్ల నొప్పులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం ఉంటుందని ఆయన తెలిపారు. ఎందుకంటే చాలా మందికి విలేజెస్లో కానీ పల్లెటూర్లలో చాలా మందికి ఫిజియోథెరపీ గురించి ముందు అవగాహన లేకపోతున్నది. ఇప్పుడు అవగాహన బాగుంది. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ కాలు చేయి పడిపోయిన దగ్గరలో ఫిజియోథెరపీ చేయడం వల్ల చాలా వరకు రీకవరీ చాలా ఉంది. ప్లస్ అదేవిధంగా ముఖ్యంగా మీరు నడుముల నొప్పులతో చాలా వరకు బాధపడుతున్నారు. సో మీరు నెంబర్ 2 మైక్ మాకు ఇవ్వాలా. రెండోది వాక్ స్వాతంత్రం ఉంది. నిరసన కార్యక్రమాన్ని గాంధీ మార్గంలో వ్యక్తపరిచే అధికారం మాకుంది. మేము గొడవ చెప్పడమే తప్ప వచ్చిన సరే మీరు ఎన్నిసార్లు మీరు చెప్పినా కూడా మేము పెడతాం. భాషలో మస్తులు చెప్తాను. అన్ని ఊర్లలో అన్ని పోలీసులు ఎన్నికి వాడాను రైతుల గురించి పోయిన సంవత్సరం తూతూ మంత్రంగా మద్దతు ధర ఇచ్చినారా? బ్రిటిష్ గవర్నమెంట్లో బ్రిటిష్ ప్రభుత్వంలో గాంధీ మహాత్ముడు చేసిన ఉద్యమాలప్పుడు బ్రిటిషర్లు ఇట్లా ప్రవర్తించింటే గాంధీ మహాత్ముడు వెనక్కి పోయింటే మనకి స్వేచ్ఛా వాయువులు వచ్చి ఉండేదా? ఈ పోలీసులు ఈ ముద్దు ఆ దుస్తులు వేసుకొని ఉండేవాళ్ళ? రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులే, మంత్రులే, ఎమ్మెల్యేలే కురుకుతాందురా? గాంధీ మహాత్ముడు చేసిన ఉద్యమాల వల్లే స్వాతంత్రం వచ్చింది. మనకు చూపించిన మార్గం గాంధేయవాదం. ఏదైనా మనకు అన్యాయం జరిగినప్పుడు మన హక్కులు సాధించుకునే దానికోసం శాంతిని ప్రేమిస్తూ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్వారా తెలియజేయాలి. వాటికి కూడా చంద్రబాబు నాయుడు మోకాలు అడ్డుతుంటే పోలీసు బలగాన్ని పెట్టుకొని మనల్ని నిర్బంధించి నిరోధించే ప్రయత్నం చేస్తే ఈ కూటమి ప్రభుత్వం, ఈ కూటమి పార్టీ ఏర్పడినప్పటి నుంచి జనబలముతో పరిపాలన చేయడంలే,
విజనరీతో పరిపాలన చేయడంలే, ప్రజల మద్దతుతో పరిపాలన చేయడంలే, వారు ఇచ్చిన వాగ్దానాలను అమలు పరిచే విధంగా ఆలోచనలతో పరిపాలన చేయడంలే. కేవలం వాళ్ళ పరిపాలన పోలీస్ బలం, చేతిలో పోలీసులు లాఠీ, మరొక చేతిలో పెన్ను. లాఠీ ఉపయోగించే వారికి లాఠీ, మాలాంటి వాళ్ళకు పెన్ను ఉపయోగించి 3 నెలలు 4 నెలలు జైళ్లలో నూకే ప్రయత్నం చేస్తారు. ఎన్నాళ్ళు ఇట్లా మీరు చట్టాన్ని ఉపయోగించి మా మీద ప్రయోగం చేసి 30 యాక్ట్ అని 144 సెక్షన్ అని పోలీస్ సెక్షన్లు పెట్టి జైళ్ళలో పెట్టగలుగుతారు మీరు? ప్రొద్దుటూరులో 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఒక సబ్ జైలు ఉంది. సబ్ జైల్లో పెట్టదు 60 మంది. మీ 4 పోలీస్ స్టేషన్లో ఉండేది 30 మంది పోలీసు వాళ్ళు. ఈడ్చి కొడితే 200 మంది పోలీసు వాళ్ళు మీరు లేరు. ప్రొద్దుటూరులో 3 లక్షల మంది ప్రజలు ఉన్నారు. 3 లక్షల మంది ప్రజలు మీరు ఎక్కడ తీసుకుపోయి జైల్లో పెట్టగలుగుతారు? ఏ పోలీస్ స్టేషన్లో పెట్టగలుగుతారు? పొరపాటు తిరుగుబాటు వస్తే ఈ పోలీసులు తట్టుకోగలుగుతారా? ఆ పరిస్థితికి మీరు తీసుకుపోవడం న్యాయమేనా? మీరు మొట్టమొదట తెలుసుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, పోలీసుల ద్వారా బలప్రయోగం చేయడం మానుకోవాలా. ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది నేర్చుకోవాలా. ప్రతిపక్షాలను గౌరవించి వారి నిరసన కార్యక్రమాలకు శాంతియుతంగా చేసుకుంటే అధికారాన్ని, హక్కును కల్పించాలా. వాక్ స్వాతంత్రానికి, భావ ప్రకటనకు అనుకూలంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించాలా. రైతుల పక్షాన ఉద్యమాలు చేసే రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలా. రైతులకు కావాల్సిన ప్రయోజనాలను పరిరక్షించాలా. రాబోయే భవిష్యత్ కాలంలో కూడా ఇంకా ఎంత దుర్మార్గానికైనా ఒడిగట్టారో, ప్రజల పక్షాన మేము పోరాటం చేసేటప్పుడు ఇంకా ఎంత నీచానికి ఒడిగట్టాడో ముందు ప్రజలకే అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేముల మండల కన్వీనర్ నాగేళ్ల సాంబశివారెడ్డి 65వ పుట్టినరోజు వేడుకలు వారి నివాసంలో మండల పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అలాగే ఏర్పాటు చేసిన అల్పాహారంలో మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సాంబశివారెడ్డి సందర్భంగా మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు పార్టీ తరపున అందుబాటులో ఉండి అందరికీ సమన్యాయం చేస్తామని తెలిపారు. సాంబశివారెడ్డికి మండల నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సాంబశివారెడ్డి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీలో ఉన్నత పదవులు అలంకరించాలని వారు ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అనంతపురంలో పాల్గొనే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన కడప టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతుంది. పులివెందుల మార్కెట్ యార్డ్లో చీనీ రైతుల సమస్యలపై టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి హామీ. కూటమి ప్రభుత్వంలో పండించిన ఏ ఒక్క పంటకు కనీస మద్దతు ధర దొరక్క రైతులు అల్లాడుతున్నారు. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.